జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై సిపిఐ నారాయణ స్పందించారు. మేక్ ఇన్ ఇండియా విషయంలో జేపీ నడ్డా పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. దేవుడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేసే కాషాయం పార్టీ వెంకన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా ఓ ప్లాప్ షో అని ఇంకా దాన్నే పట్టుకుని ఊగులాడుతున్నారని దుయ్యబట్టారు. అయితే జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై జేపీ నడ్డా నిజం చెప్పారని అన్నారు. తాము బీజేపీకి బద్ధ శత్రువులమైన జగన్ అవినీతిపై నడ్డా చెప్పిన మాటలతో ఏకీభవిస్తామని అన్నారు. అమిత్ షాని బాబు కలిసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. బీజేపీతో బాబు కలిసి పనిచేయాలని మాట్లాడుకున్నారని, అందులో భాగంగానే నడ్డా శ్రీకాళహస్తి పర్యటన జరిగిందని నారాయణ పేర్కొన్నారు. పైకి ఒకలా మాట్లాడుతూ లోపల లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారని సిపిఐ నారాయణ ఎద్దేవా చేశారు. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల ముందర నిల్చున్నటువంటి నడ్డా బీజేపీ అధ్యక్షుడు, ఆయన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనుల్లో మొత్తం అబద్ధాలు తప్ప ఒకటి నిజం లేదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మేక్ ఇన్ ఇండియా అని అంటున్నాడు, మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు, యాపిల్ గురించి చెప్పాడు. మొత్తం స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఇతర దేశాల నుంచి వీడికి తీసుకొస్తారు. ఇక్కడ దాన్ని అసెంబ్లీ చేస్తారు, అసెంబ్లీ చేసి అమ్ముతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆ కంపెనీ డైరెక్ట్గా ఫోన్లు కానీ ఇక్కడ దిగుమతి చేస్తే కస్టమ్ డ్యూటీ 20% కట్టాలా. కానీ అది తప్పించుకోవడానికి వాళ్ళు స్పేర్ పార్ట్స్ వాళ్ళు తయారు చేసి మనకు పంపిస్తే మనం అసెంబ్లీ చేస్తున్నాం, అసెంబ్లీ చేసి ఐఫోన్ మేమే చేస్తున్నాం చెప్పేసి వేరవుతున్నాడు. ఇట్లాంటి అబద్ధాలు మొత్తం అబద్ధాలు తప్ప నిజం లేదు. అంటే ఒకటి నిజం చెప్పాడు, నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం జరిగేటువంటి పరిపాలన గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన చెప్పాడు. అది మేము చెప్పినప్పుడు ఏమన్నారు వైసీపీ వాళ్ళు, మేము చంద్రబాబు నాయుడు తోకలు సిపిఐ చంద్రబాబు కమ్మేశారని చెప్పేసి మా పైన ఎద్దేవా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమంటాడంట మాట్లాడింది నడ్డా పడిందని చూద్దాం. రాజకీయంగా బీజేపీని మేము వ్యతిరేకించే మాట వాస్తవమే, విభేదించే మాట వాస్తవమే. ఇక్కడ తిరుపతి ఆయన మాట్లాడిన ఉపన్యాసంలో అనేక రకాల స్కాముల గురించి, అవగాహన గురించి, చివరికి క్యాపిటల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏం రిప్లై ఇస్తారు? మీరు రిప్లై ఇస్తారా? స్పష్టంగా రిప్లై ఇస్తారా? ఎవరా? ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరి పైన కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన వైఖరితో ప్రకటించింది. అది రాజకీయాలు ఉండొచ్చు, ఎందుకు ఉండొచ్చు? మేము బీజేపీ ఎప్పుడు వ్యతిరేకించే మాట వాస్తవం. కానీ ఇప్పుడు చెప్పండి, నేను కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బీజేపీ నాయకుని కలిశారు. మరి ఏం మాట్లాడారో తెలియదు. వెంటనే బీజేపీ నాయకులు వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద అటాక్ చేస్తున్నారు. అంటే ఈ దారి బహుశా రాబోయే రోజుల్లో మళ్ళీ బీజేపీ టీడీపీ కలిసి ఎన్నికల్లో పనిచేయడానికి ఉపయోగపడే ఎత్తుగడగా ఉంటుందా లేదని చూడాలి. ఒకవేళ ఎత్తుగడగా ఉంటే టాక్టికల్గా కలిస్తే అప్పుడు మాత్రం చంద్రబాబుకి నష్టం. ఎందుకంటే బీజేపీ గురించి ఎంత మాట్లాడినా, వైసీపీ గురించి ఎంత మాట్లాడినా, చివరికి కేంద్రంలో బీజేపీ చేసేటువంటి ఆంధ్రాస్ చేసేటువంటి అన్యాయాన్ని గురించి ప్రజలకు తెలుసు. తర్వాత మైనారిటీ ఓట్లు మొత్తం ఎగిరిపోతాయి చంద్రబాబు దగ్గర నుంచి. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. బీజేపీ వాళ్ళు వైసీపీని విమర్శించేంత మాత్రాన అది టీడీపీకి లాభం వచ్చేది కాదు. ఆ పేరుతో మీరు అవగాహన చేసుకుంటే ఇంకా నష్టపోతారు. అది తర్వాత విషయం. ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పాల్సి ఏంటంటే, ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ పైన మీరు స్పష్టంగా, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే నోరు ఇప్పి మాట్లాడాలి. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే మీరు నిజంగా బానిస కింద లెక్క. ఇప్పుడు మాట్లాడితే కనీసం మీ గౌరవం దొరుకుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా.